respect the man of God is the secret of your blessing. దేవుని సేవకుని గౌరవించడమే నీ యొక్క ఆశీర్వాదానికి రహస్యమై ఉన్నది. Today, ఈ రోజు instead of respecting the man of God, దేవుని సేవకుని గౌరవించడానికి బదులుగా criticizing the man of God, దేవుని సేవకుని దూషిస్తున్నారు. people are criticizing and insulting the man of God. ప్రజలు దేవుని యొక్క సేవకుని దూషిస్తూ కించపరుస్తున్నారు. But God don't like that. కానీ దేవుడు దాన్ని ఇష్టపడడు. That is the reason కారణమును బట్టి the prophet of God preach. దేవుని ప్రవక్త బోధించాడు. The message called respects. గౌరవములు అనే వర్తమానం బోధించాడు. God, if you respect God, నీవు దేవుణ్ణి గనుక గౌరవించినట్లయితే God respect you. దేవుడు నిన్ను గౌరవిస్తాడు. This king respected Elisha. ఆయన ఎలీషాని గౌరవించినట్లుగా God respected this king. ఈ రాజుని దేవుడు గౌరవిస్తాడు. If you shall respect God's Bible and God's Holy Spirit, నీవు దేవుని బైబిల్ని పరిశుద్ధాత్మని గనుక నీవు గౌరవించినట్లయితే He will respect you. ఆయన నిన్ను గౌరవిస్తాడు. Even you believers must respect each other. మీరు విశ్వాసులని మీరు మీ తోటి విశ్వాసులను కూడా గౌరవించాలి. You must respect other churches. ఇతర సంఘాలను కూడా గౌరవించాలి. We need to respect each other. మనము ఒకరినొకరు గౌరవించుకోవాలి. Today, ఈ రోజు we miss this. మనము దాన్ని కోల్పోయాము. We miss the respect. మనము గౌరవము కోల్పోయాము. We cannot find hardly a person respect the man of God. దేవుని సేవకుని గౌరవించడం మనము కనుగోలేము. If you know a little about the message, మీకు వర్తమానం గురించి కొంత తెలిసినట్లయితే తెలుసుంటే and you will say, నువ్వు చెప్తావు, I got a big revelation. నాకు గొప్ప రెవల్యూషన్ ప్రత్యక్షత వచ్చింది. Even pastor don't know which I know. నాకు తెలిసింది కూడా సేవకుడికి తెలియదు. Is that the respect, my brother? అదే నా గౌరవం అంటే సహోదరుడా. You may read Bible 6 times or 600 times. నీవు 6 సార్లు కావచ్చు 600 సార్లు చదువు బైబిల్. That doesn't matter. అది కాదు. I'm sorry to say this. నేను అలా చెప్తున్నాను. But I love you, my brother. I love you. You may read the 7 seals books 100 times. నీవు 7 ముద్దలు 100 సార్లు చదివి ఉండొచ్చు. Brother Branham said, బ్రదర్ చెప్తున్నాడు, you are not more than your pastor. నీవు నీ సేవకుడి కంటే ఎక్కువేమీ కాదు. Today the problem in the church, ఈ రోజు సంఘములో ఉన్న సమస్య not only here, ఇక్కడ మాత్రమే కాదు, but the places that I go, నేను వెళ్ళిన ప్రతి చోటన I see నేను చూశాను, people, ప్రజలు they have no respect for God's servant. దేవుని సేవకుడి పట్ల వారికి ఏ గౌరవం ఉండదు. But God demanded respect. కానీ దేవుడు గౌరవాన్ని కోరుతున్నాడు.